వెన్నుపోటుకు 2 ఏళ్ల నినాదంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వ ప్రజల వ్యతిరేకతని ప్రజల పక్షాన కన్నులు కట్టినట్టు భీమిలి నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలు ఆదరణ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత ఉంది, ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామా అనే ఆలోచన ఉందని అనడానికి ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జన సందోహం చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇవాళ సామాన్య ప్రజలు కానీ లేదు మధ్యతరగతి కుటుంబీకులు కానీ ముఖ్యంగా నిరుద్యోగులు కానీ నిజంగా ఎవరైతే రైతాంగం కానీ ఎవరైతే మహిళలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు హాజరయ్యారు. దానికి కారణం ఏదైతే మీరు చెప్పిన సూపర్ 6 కార్యక్రమాలు అమలు కాలేదు, ఏదైతే మీరు చేస్తామని ఆడబెట్టిన నిధి లేదు, ఏదైతే మీరు చెప్పిన నిరుద్యోగ వృత్తి చెప్పారో లేదు, ఏదైతే మీరు 60 సంవత్సరాలు నిండి వరకు వితంతు వృద్ధాప్య పెన్షన్ అన్నారు లేదు, మీరు 50 సంవత్సరాలు నిండి వాళ్ళకి SC ST మైనార్టీ వాళ్ళు పెన్షన్ అన్నారు లేదు, మహిళలకు వితంతువులు తన భర్త కోల్పోతే ఆ దేవుడు చిన్న చూపు చూస్తే ఇవాళ తన భర్తకి ఇవాళ తన ఇంటి ఆదుకునే ప్రభుత్వం లేదు అని చెప్పి ఆ ఇల్లంతా కూడా కన్నీరుతో ఏడుస్తూ ఉంది. ఇవాళ వితంతు పెన్షన్ లేదు, ఇవాళ ప్రభుత్వం వచ్చిన సూపర్ 6 అని చెప్పి ఇవాళ సూపర్ క్లాప్ చేసే కార్యక్రమాన్ని చేశారు. ఇవాళ మహిళలకు గ్యాస్ సిలిండర్లు అన్నారు, లేదా మహిళలకు 0 వడ్డీ లేదు. ఇవాళ మహిళలందరూ కూడా ఇవాళ తన కుటుంబాలని తన పిల్లల్ని ఏ రకంగా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇవాళ జూన్ 12వ తారీఖు వచ్చింది, ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడా కూడా పాఠ్యాంశ పుస్తకాలు లేవు, షూస్ లేవు, డ్రెస్సులు లేవు, ఎక్కడా కూడా యూనిఫామ్స్ లేవు, ఎవరికి ఎక్కడా కూడా లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైనా పిల్లలకి అమ్మఒడి అనేది వచ్చి సుమారు 15,000 రూపాయలు వారి అకౌంట్లో నేరుగా వచ్చారు. ఇవాళ మీరు చెప్పిన తల్లికి వందనం ఇవాళ ఎక్కడా కనపడతా ఉంది. ఒకళ్ళు ఇస్తే అరకొరగా ఇస్తారు, ఇప్పటి వరకు స్కూల్ మొదలైన మీ తల్లికి వందనం కనపడలే. ఇది ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చినా మీరు విజయోత్సవ సభలు చేసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఎక్కడా కూడా మీ కూటమి నాయకులు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమం చేసామని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో చూసినా, గ్రామాల్లో చూసినా, మండలాల్లో చూసినా, వార్డుల్లో చూసినా, ఎక్కడ చూసినా అవినీతి కార్యక్రమాలు. ఎక్కడా కూడా అధికారులకి ప్రజాప్రతినిధులకి సంబంధాలు లేవు. ఎక్కడ చూసినా అధికారులు పనితీరు అధికారులు పోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రజాప్రతినిధులు అవినీతితో కూరుకుపోయారు. ఎక్కడా కూడా వారందరూ కూడా ఇల్లు చక్కదిద్దుకుందామా అని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామని నిధుల్లో ఉన్నారు. ఎన్నికలు వస్తే మళ్ళీ ఓటమి చెందుతాం, మరలా ఖచ్చితంగా మరలా ఈ ప్రభుత్వం రాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారనేది ఇవాళ ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇంత విజయోత్సవ సభ, ఇంత ఏదైతే ఈ నిరసన ర్యాలీలో ఈ 2 సంవత్సరాలు మీరు పెట్టిన విజయోత్సవ సభ ఏమీ లేకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఇవాళ మీకు నిరసన తెలియజేస్తూ ఇవాళ మీ ప్రభుత్వం పట్ల, మీ ప్రభుత్వ విధానాల పట్ల, అప్రజాస్వామిక పరిపాలన పట్ల ఇవాళ ప్రజలు చూపించిన ఏదైతే ఈ నిరసన కోపం ఉందో, ఈ ఉద్రిక్త ఉందో, ఇది ఖచ్చితంగా దీంట్లో మీరు మడవక తప్పదు. రాబోయే ఎన్నికల క్షేత్రంలో ఖచ్చితంగా మీకు పరాభవం తప్పదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హాజరైన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి నేను చేతులెత్తి నమస్కరిస్తూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భీమిలి నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.